Date April 5th, 2023. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా 2003 నుండి 2019 వరకు ఆప్కోలో మరమగ్గాలపై నేసిన వస్త్రాల కొనుగోలులో జరిగిన అవకతవకలపై 4,500 ఉత్తరాలు ద్వారా అప్పటి ప్రభుత్వాలకు తెలియజేస్తూ అందులకు ముఖ్య కారకులైన అధికారులు అనధికారులపై చట్ట ప్రకారం సివిల్ క్రిమినల్ చర్యలు చేపట్టవలసిందిగా కోరినాము. ఆ విషయమై ఇప్పుడు ప్రభుత్వం సమగ్ర విచారణ కొరకు నన్ను ముఖ్యమంత్రి పేషీ కార్యాలయమునకు రావలసిందిగా కోరిన మేరకు నేను పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జె. మురళీ గారిని జనవరి 8వ తేదీ 2020లో కలిసి సుమారు 2 గంటల పాటు చర్చించడము, ఆ తర్వాత మార్చిలో ప్రభుత్వం సిబిసిఐడి విచారణకు ఆదేశాలు ఇవ్వడము జరిగింది. సిబిసిఐడి విచారణ అప్పటి ఆప్కో చైర్మన్ శ్రీ గుజ్జల శ్రీనుకు సంబంధిత సంఘాలను, వారికి అకౌంట్స్ను, దస్తావేజులను, వస్త్ర సంబంధిత రికార్డులను మాత్రం పరిశీలించి 250 కోట్లు దుర్వినియోగం చేసినట్లు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రభుత్వం గుజ్జల శ్రీనిపై ప్రాసిక్యూషన్ చేయుటకు ప్రయత్నించగా అతను హైకోర్టును ఆశ్రయించడము, 3 సంవత్సరాల అనంతరం హైకోర్టు గుజ్జల శ్రీనుకు పబ్లిక్ సర్వెంట్గా గుర్తించి ప్రభుత్వానికి అతను ప్రాసిక్యూట్ చేయుటకు అనుమతి ఇవ్వటం జరిగింది. దురదృష్టవశాత్తు సిబిసిఐడి అడిషనల్ డైరెక్టరు వారి అధికారులు చేపట్టిన విచారణను నిలుపుదల చేయించారు. అందులో కారణము వారి కోట్లాది రూపాయలు ముడుపులు చెల్లించినట్లు మరియు ముఖ్యమంత్రి గారి ఒక ప్రముఖ మంత్రి సలహాదారు అండదండలున్నాయని ప్రజలు నమ్ముతున్నారు. అంతేకాకుండా ఆప్కో స్కామ్లో సంబంధం ఉన్నటువంటి అధికారులను, అనధికారులను, మంత్రులను కాపాడుటకు సిబిసిఐడి అడిషనల్ డీజీ విచారణను నిలుపుదల చేయించినట్లు అనుమానము వ్యక్తమవుతున్నది. మరియు ప్రస్తుత ప్రభుత్వంలో 4 దఫాలు నామినేటెడ్ చైర్మన్ పదవిని చేపట్టిన శ్రీ చిల్లపల్లి మోహన్ రావు గారు, ఆప్కో ఎండి మరియు కమిషనర్ హ్యాండ్లూమ్స్ బిఆర్ అంబేద్కర్ గారు ఇండస్ట్రీ సెక్రటరీతో కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికారిక ఉత్తర్వులతో ఆప్కో బయలాను అతిక్రమించి నగరి చిత్తూరు జిల్లా నుంచి 12 లక్షల మీటర్ల పౌర్లం షర్టింగ్ క్లాత్ను కొనుగోలు చేసి చేనేత కార్మికుల హక్కులను హరించి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఆ విషయమై మా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ పీపుల్ వెల్ఫేర్ కౌన్సిల్ మానవ హక్కుల కమిషన్ను పిటిషన్ పెట్టగా వారు కేసు నెంబర్ 1596గా రిజిస్టర్ చేయించి ఏపీ చీఫ్ సెక్రటరీని నా సమక్షంలో సంబంధిత అధికారులపై విచారణ చేసి 8 వారాలలోగా విచారణ రిపోర్టును తదుపరి చర్య కొరకు కమిషన్కు పంపించవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. కానీ 7 నెలలు దాటిన విచారణ మొదలుపెట్టలేదు. కారణం, ఈ స్కామ్లో ఐఏఎస్ అధికారులు, చైర్మన్ భాగస్వాములుగా ఉన్నందున వారిని కాపాడే ప్రయత్నంలో విచారణ చేయలేదు. కావున ముఖ్యమంత్రి గారు హైకోర్టు తీర్పును అమలు చేయుటకు సంబంధిత అధికారులు, అనధికారులు, మంత్రులను విచారించి అందరినీ ప్రాసిక్యూట్ చేసి తదుపరి జైలుకు పంపి చేనేత పరిశ్రమను, చేనేత కార్మికుల జీవనోపాధిని కాపాడవలసిందిగా కోరుచున్నాం. మీకు నేను పంపిన మెయిల్ డేటెడ్ 5/4/2003 క్షుణ్ణంగా పరిశీలించి చేనేత పరిశ్రమకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు ప్రెసిడెంట్ ఏవి రమణ, రిటైర్డ్ డిఎంఓ ఆప్కో, జనరల్ సెక్రటరీ బి రాధాకృష్ణయ్య, ఎక్స్ఎంఎల్సి, నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ పీపుల్ వెల్ఫేర్ కౌన్సిల్. థ్యాంక్ యూ.